సాగిస్తున్న ప్రచార తీరుతెన్నులు చూస్తే మొత్తం ఎన్నికలన్నింటినీ డబ్బుమయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో వివిధ పార్టీల నాయకుల్ని మార్చడం, తార్చడం అనే పనికి టీఆర్ఎస్ పార్టీ పూనుకుంటోంది. మార్చడం అనేది ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకొక రాజకీయ పార్టీలోకి సిద్ధాంతాలు, విధానాలు ప్రాతిపదికగా మార్చడం. కానీ ఆ పద్ధతి కంటే ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని, అది గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, ప్రజల నాయకుల్ని, కీలక వ్యక్తుల్ని తార్చడానికి ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక పార్టీ ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధిని దానికి రాజీనామాలు పెట్టకుండానే, అంటే ఒకళ్ళతో పెళ్ళైనటువంటి జంటని విడాకులు కాకుండానే ఇంకొకళ్ళకి మార్చేయడం, ఇంకొకళ్ళతో కాపురం చేయడం, ఈ పద్ధతిని తార్చడం అంటాం మనం. ఈ తార్చే పని ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు పాలేరు నియోజకవర్గంలో. ఇలాంటి నీచ రాజకీయాలు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రానికి చేటు తీసుకొస్తాయి. కేసీఆర్కి ఒక విషయం బాగా తెలుసు, తాను చేస్తున్న వాగ్దానాలు చాలా ఎక్కువ స్థాయిలో చేస్తున్నాడు. అవి అమలు జరగడం అసాధ్యం. అవి అమలు జరగాలంటే ఇప్పుడు పెడుతున్న బడ్జెట్కి 50 రెట్లు బడ్జెట్ అయినా సరిపోదు. ఎలాగో అమలు జరగవు కాబట్టి ప్రజలు కోపం వస్తుంది. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తప్పనిసరిగా ప్రజలు ఇప్పుడు ఆశలతో ఉన్నారు. ఆశల స్థానంలో ఆవేశాలు వస్తాయి. ఆవేశాలు ఆగ్రహాలుగా మారుతాయి. ఆగ్రహాలకు తట్టుకోవాలంటే చాలా కష్టం. ఆయనకు తెలుసు. అప్పుడప్పుడు తన ప్రతినిధులతో చెప్తుంటాడు, గెలిపించారని సంతోషపడబాకండి, ప్రజలకు ఆగ్రహం వస్తే బండకేసి కొడతారని. అది బాగా తెలుసు ఆయనకి. అందుకే ప్రజలకు ఆగ్రహం వచ్చినప్పుడు దానికి ప్రాతినిధ్యం వహించే శక్తులు రాజకీయాల్లో లేకుండా చేయాలనేది కేసీఆర్ యొక్క స్ట్రాటజీ. కోపం వచ్చిన ప్రజలకు నాయకత్వం వహించడానికి మనుషులు దొరకకూడదు. రాజకీయ నాయకులు వివిధ స్థాయిలో అమ్ముడుపోయి ఉండాలి. అప్పటికే రాజకీయ పార్టీలు అప్పటికే నిర్వీర్యమైపోయి ఉండాలి, నీరసపడిపోయి ఉండాలి. ఆగ్రహించే ప్రజలకు, ఆవేశంతో ఉండే ప్రజలకు నాయకత్వం లేకుండా చేయడం, ప్రజలను అనాథలు చేయడం, ప్రజల్ని బానిసల్లాగా మార్చడం. ఇక నాయకత్వం వహించే వాళ్ళు లేకపోతే లొంగిపోవడం తప్ప ప్రజలకు చేయగలిగేది ఏం లేదు. ఈ రకమైన రాజకీయ వ్యవస్థను కేసీఆర్ కోరుకుంటున్నాడు. కానీ ఆ ఆశ నెరవేరే అవకాశం లేదు. ఏ రాజకీయ పార్టీలు లొంగినా, లేక ఏ రాజకీయ నాయకులు, కార్యకర్తలు అమ్ముడు పోయినా నికరంగా నిలబడి ఫైట్ చేసేదానికోసం కమ్యూనిస్టులు ఇక్కడ ఉన్నారు. రెండో మాట ఏమంటే, కేటీఆర్ గారు ఈ మధ్య ఒక సవాల్ విసిరాడు. ఆ సవాల్ స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ సవాల్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక సవాల్ వేస్తాం, దానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడో లేదని తేల్చాలి. ఆయన ఏమంటాడంటే, ఈ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమా కాదా అనేది ఆయన సవాల్. పత్రికలు నేను చూసిన దాన్ని బట్టి దానికి కాంగ్రెస్ ఏం స్పందిస్తుందో, అది బచ్చా అన్నారా, లుచ్చా అన్నారా, అదొక భాగం. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వస్తుందా అనేది నా సవాల్. డిపాజిట్ తెచ్చుకోండి పాలేరు నియోజకవర్గంలో. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది, చట్టబద్ధంగానే ఫైట్ చేయాలి. సిపిఎం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామంలో ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టండి. జీపులు పెట్టండి, కార్లు పెట్టండి, కరపత్రాలు వేయండి, పోస్టర్లు వేయండి, జెండాలు పంచండి, టోపీలు పెట్టండి, మైకులు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు, మేము పెడతాం. కానీ ఓటరుకు ఓటు వేసేదానికోసం రూపాయి కానీ, 1000 కానీ, 5000 కానీ ఇవ్వడానికి లేదు. ఓటరుకు డబ్బు పంచకుండా మీరు డిపాజిట్ పాలేరు నియోజకవర్గంలో తెచ్చుకుంటే ఈ సవాల్ మీరు గెలిచినట్టు. ఆయన సవాల్కి సిద్ధమైతే మధ్యవర్తులతో ప్రతి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలి. ఈ కమిటీలు ఏ రూపంలో ఉండాలి, ఎవరు ఉండాలనే దానికి చర్చించడానికి నేను సిద్ధంగా ఉంటాను. 3వ విషయం,
పాలేరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు నేను తిరిగాను. ఈ గ్రామాలన్నింటిలో నాకు దొరుకుతున్న సమాచారం ఏంటంటే కులాల వారీగా సమావేశాలు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులే, గౌడ, యాదవ, కుమ్మరి, కమ్మరి, ఒడ్డెర, చాకలి, మంగలి, సమస్త కులాలు, ఎస్టీలు, ఎస్సీలు, మాదిగ, మాల, కులాల వారీగా సమావేశాలు పెట్టి ఆ కులానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ నియోజకవర్గ స్థాయి మీటింగ్లోకి వచ్చి గ్రామాలకు కూడా వెళ్ళి, ఎస్టీలు కూడా ఉదాహరణకు లంబాడి తండాలన్నీ రెడ్డి నాయక్ గారు తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం భారీ స్థాయిలో జరుగుతోంది, సైలెంట్గా జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ కొన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది, నిఘా పెట్టింది. ముఖ్య అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తూ ముందే ఒక ఝలక్ ఇచ్చినట్టుగా మనం గమనించాం. కానీ ఇది సరిపోదు. ఈ 3 రోజులు ప్రచారంలో కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ జరిగే ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల కమిషన్ యంత్రాంగం మరింత యాక్టివ్గా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఖరికి పోలీస్ అధికారులు కూడా సైలెంట్గా పక్షపాతం చేసేస్తున్నారు. ఫిషరీస్ ఏడీ కాదు, ఆ ఏరియా ఒక ఇన్స్పెక్టర్ ఫిషరీస్ సంఘాల వాళ్ళని సమావేశాలు చేసి ఈటెల రాజేందర్ గారు వస్తున్నారు, మీరందరూ రావాలి అందరు కబుర్లు చేస్తున్నారు. ఇవాళ కేటీఆర్ గారు ఊళ్ళో ఉన్న గ్రానైట్ వాళ్ళందరినీ పిలిచి ఓ మీటింగ్ పెట్టారు. వాళ్ళ ముందే కబురు చేశారు, మరి మీరు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి? అవునండి ఉన్నాయి. మరి నేను మైన్స్ మినిస్టర్ అనే సంగతి మీకు గుర్తుందా? అయ్యో గుర్తులేకపోవడం ఏంటండి, మీరు మైన్స్ మినిస్టరే. మరి నన్ను పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి, మాట్లాడుకోవాలని తెలియదా మీకు? కామన్ సెన్స్ లేదా? ఇది ఆయన హెచ్చరిక. ఆ రకంగా ఇప్పుడు మైన్లు వాళ్ళందరూ, గ్రానైట్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. దాంట్లో రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. మాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏమండి మేము రకరకాల రాజకీయ పార్టీలో ఉన్నాం, పోకపోతే ఒక బాధ, పోతే వాళ్ళు అక్కడ ఏం అడుగుతారో, మాకు ఓటేస్తారా, ఏం ఇస్తారా అని అడుగుతారేమో, మనసు చెప్పుకొని ఎట్లా మాట్లాడాలి? ఒకవేళ అక్కడ పోకపోతే మా ఫ్యాక్టరీలు ఏమవుతాయో, దాన్ని ఏం చేస్తారో, మీరేమన్నా రక్షిస్తారా అని అడిగారు. కాబట్టి నేను కాదు రక్షించేది, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రక్షించాలని చెప్పారు.